శ్రీమతి నమః. ఈ రోజు నేను తాళిబొట్టు గురించి వీడియో చేశాను కదా. నాకు కామెంట్స్ లో రాశారు వాళ్ళ బాధని ఎంత వ్యక్తపరిచారో. ఆ కామెంట్స్ అన్ని నేను ఎందుకు డిలీట్ చేశాను అంటే పొరపాటున వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని నేను వాటన్నింటినీ డిలీట్ చేశాను, స్క్రీన్ షాట్లు తీసుకుని. అవి చదివినప్పుడు నా గుండె పిండేసినట్లయిపోయింది. వాళ్ళు ఏం రాశారో తెలుసా? ఈ తాళి గురించి ఇంత పవిత్రంగా మీరు మాట్లాడుతున్నారు కదా, మరి తాళి కట్టినవాడు ఆ తాళి తీసే, నేను కట్టిన తాళి కదా నువ్వు ఆ టేబుల్ మీద పెట్టే, నువ్వు మా ఇంట్లోనే నువ్వు కాదు, నువ్వు బయట నుంచి వచ్చావు కదా, నువ్వు పరాయి దానివి, నువ్వు ఎంతసేపు మా వాళ్ళకి సేవ చెయ్యాలి, నువ్వు సేవ చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని అంటారట కొంతమంది. ఇంకొంతమంది ఏం కామెంట్ పెట్టారు తెలుసా? వాళ్ళకి దాదాపుగా 55 to 60 years ఉంటాయి. ఆవిడ ఏం చేస్తారో తెలుసా? ఈ రోజుకి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానమ్మా, ఎంతసేపు చాకిరి చెయ్యాలి, ఎంతసేపు పని చెయ్యాలి, ఒక చిన్న మాట ఏదైనా పొరపాటున నా నోట్లోంచి వస్తే ఇంకా నేను ఏదో చెయ్యకూడని పని చేసేసినట్లుగా నన్ను జీవితాంతం నిందించేస్తారమ్మా, మా పుట్టింటి వాళ్ళని అసహ్యంగా మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాలుగా నేను వాళ్ళతో కాపురం చేసి నేను అక్కడే ఉండి సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నా కూడా అతనిలో మార్పు రాలేదు, నేను ఎందుకమ్మా ఇంకా బ్రతుకున్నానని బాధపడుతున్నాను, నన్ను ఆ జగన్నాథుడు ఎందుకు తీసుకువెళ్ళిపోవటం లేదు అన్నారు ఆవిడ. అంటే ఆవిడ ఇటువైపు ఆవిడ కాదు, అటు సైడ్ ఒరిస్సా అటువైపు ఆవిడ. అంత బాధపడుతూ వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత గుండె పిండేసినట్టయిందో. నేను ఏదో ఒక చిన్న మాట అన్నానమ్మా, ఆ మాట పట్టుకుని ఈ రోజు వరకు నా పెళ్ళయి 25 ఏళ్ళయింది, ఇంకా దెప్పుతూనే ఉన్నారు, ఇంకా నన్ను హింస పెడుతూనే ఉన్నారు. అటు ఆడబడుచులు గాని, ఇటు బావగారు గాని, అలాగే ఇటు మా అత్త మావ గాని నాకు నరకం చూపిస్తున్నారమ్మా. నేను వాళ్ళంతగా మాట్లాడుతుంటే నా భర్త ఏమైనా నాకు సపోర్ట్కి వస్తారా అంటే నా భర్త నాకు సపోర్ట్ రాడమ్మా, నువ్వు పడి ఉండాలి, వాళ్ళు ఏమన్నా నువ్వు పడే ఉండాలి, ఎందుకు ఎదురు చెప్తావు, నువ్వు ఎదురు చెప్పకూడదు అంటూ మాట్లాడతాడమ్మా. నన్ను నా పుట్టింటికి కూడా పంపించట్లేదమ్మా, నేను మా ఇంటికి వెళ్ళి ఎన్నేళ్లయిందో తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తాళిబొట్టు పవిత్రత గురించి చెప్తే ఎంతమంది స్త్రీమూర్తులు వాళ్ళ బాధని వ్యక్తపరుచుకున్నారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, మీరు చెప్పొచ్చారులేండి, ఆడవాళ్ళని ఇలా అంటున్నారు మీరు, మగవాళ్ళని ఏడిపించే ఆడవాళ్ళు కూడా ఉంటారు అంటారు. ఎక్కడో 2 3 కనిపిస్తే మొత్తం స్త్రీ జాతినే దుయ్యబట్టి మాట్లాడతారు. ఇప్పుడు మగవాళ్ళని ఏడిపించే ఆడవాళ్ళు లేరు అని నేను అంటలేదు, కానీ ఎక్కువ శాతం ఆడపిల్లలు బాధపడుతున్నారు. ఒక వ్యక్తిని నమ్ముకొని తన కుటుంబాన్ని వదిలేసి వచ్చి నీ కోసం జీతం బత్తలేని ఒక పని మనిషిగా నీ ఇంట్లో ఉండి అన్ని చేసి పెడుతుంటే తనకి ప్రతిఫలంగా కొంచెం ప్రేమను అందించలేరా? కొంచెం ప్రేమగా చూసుకోలేరా? అంత కాని వస్తువు అయిపోయిందా? కాపురం చేయడానికి పెళ్ళం కావాలా? నీ అవసరాలన్నీ తీర్చడానికి పెళ్ళం కావాలా? కానీ నువ్వు మాత్రం నీ వాళ్ళందరికీ సేవ చేయకపోతే అత్యంత హీనంగా మాట్లాడతావా? అదేనా మగవాడు చేయవలసిన పని? అదేనా ఒక మగవాడు ప్రవర్తించవలసిన పద్ధతి? అదేనా మన హిందూ ధర్మం మనకి నేర్పించింది? ఇటు ఆడవాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, ఇటు మగవాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, కానీ అలా ఏడిపించేస్తారా ఆడపిల్లల్ని? అంత హీనంగా మాట్లాడతారా? కొంచెం మనం పూజలు పొద్దున లేచి ఎందుకు చేసుకుంటున్నాం? అవసరం ఆ పూజలన్నీ? అవసరం లేదు కదా. మనం ఇంకొకరికి గౌరవం ఇవ్వకుండా, మనం ఇంకొక వ్యక్తిని గౌరవించకుండా మనం ఎన్ని పూజలు చేస్తే ఏంటి, మనం ఎంతమంది బయట వాళ్ళని ప్రేమగా చూస్తే ఏంటి? మరి అదే మన ఇంట్లో వాళ్ళు పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం వాళ్ళు మన అమ్మాయిని ఏం అనకూడదు, వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోవాలి. మరి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఏ పని పాట లేకుండా వచ్చిందా? ఏమీ లేకుండా వచ్చిందా? తనకి తల్లిదండ్రులు లేరా? తనకి కుటుంబం లేదా? మరి ఆ కుటుంబాన్ని అంటే ఆ పిల్ల బాధపడదా? ఏవేనంటే నేను మగవాడన్న తర్వాత ఇంటికి వచ్చిన ఆడపిల్ల పడి ఉండాలి అంటారట. అంటే మగాడైతే 2 కొమ్ములు ఉంటాయా? మగవాడికి 2 కొమ్ములు ఉంటాయా అని అడుగుతున్నాను నేను. ఎంత బాధపడుతూ రాశారు కదా. కానీ ఒక్క మగవాడు కూడా ఇలా నా భార్య ఇలా చేసిందని నాకేం కామెంట్లు పెట్టలేదు. నేను ఈరోజు తాళిబొట్టు గురించి పెడితే ఎంతమంది ఆడపిల్లలు అక్కడ కామెంట్లు పెట్టారు తెలుసా? కనీసం 6 పెట్టారు. నాకు 4 మెయిల్స్ వచ్చాయి. ఆ వీడియో వెళ్ళింది 5000, కానీ 10 మంది ధైర్యం చేసి అలా అన్నారు అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మన ఇంట్లో పూజలు చేసుకుంటే సరిపోదు, ఇంటి భార్యని కన్నీరు పెట్టుకోకుండా చూసుకోవాలి. అది సంస్కారం అంటే, అది మనిషి అంటే. నేను ఇంత కోపంగా చెప్తున్నానని దయచేసి ఎవరు బాధపడద్దు. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. వాళ్ళు జనరలైజ్ చేసేసారు, ఈ మెయిల్ చూపించండి కనీసం కొంతమందైనా మారతారు అని అడిగారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆడపిల్లని ఏడిపించకండి.
దయచేసి ఏడిపించకండి. అన్ని వదిలేసుకుని నమ్ముకుని ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందంటే ప్రతి క్షణం హింసిస్తూ బాధ పెడుతూ ఎందుకు అనవసరంగా మనశ్శాంతి లేకుండా, ఆ అమ్మాయికే మనశ్శాంతి లేకుండా నేను ఏమైపోవాలో, నేను ఏం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదని కామెంట్లు పెడుతుంటే అంత ఆ స్థితికి ఆడపిల్ల ఎందుకు వెళ్ళిపోతుంది? ఆ మాత్రం ప్రేమించలేరా ఇంటి ఆడపిల్లని? నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, నువ్వు చేసావా అని ఆడపిల్లని అడగలేరా? అంటే నేను అన్ని చూసుకుంటాను అంటారట. మరి పెళ్లి చేసుకుంది ఎందుకు భర్త? ఏ భార్య మంచి చెడ్డలు చూసుకోరా? భార్య కుటుంబం తన కుటుంబం కాదా? అంటే పెళ్లి చేసుకున్నందుకు భర్త కుటుంబాన్ని మాత్రమే భార్య చూసుకోవాలి గాని ఈ భార్య కుటుంబాన్ని భర్త చూసుకోడా? చూసుకోవాల్సిన అవసరం లేదా? అన్ని రూల్స్ భార్యకి మాత్రమే ఉంటాయా? ఒక కోడలిగా మెట్టినింటికి వెళ్ళినప్పుడు కోడలుగా తను చేయవలసిన బాధ్యతలు చెయ్యాలి. కానీ ఆ అమ్మాయిని హింస పెట్టేస్తే, ఆ అమ్మాయిని బాగా పీక్ స్టేజ్ కి తీసుకువెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం చేయగలుగుతుంది? ఇంకా ఒక కామెంట్ మీకు పబ్లిక్ లోనే కనిపిస్తుంది చూడండి. వాళ్ళు ఎంత బాధ పెడుతూ రాశారు. ఆ మెళ్ళలోంచి తాళిబొట్టు తీసేయమంటున్నారు, మా అమ్మని, మా అక్కని, మా తమ్ముడిని, మా అన్నయ్యని వీళ్ళందరినీ సరిగ్గా చూసుకోలేదంటున్నారు. నేను ఎలా చూసుకోవాలమ్మా? పొద్దున్న లేచి గాను గిద్దలా పనిచేస్తున్నాను నేను. నా శరీరం దర్శిపోయిందమ్మా, అలసిపోయింది. నేను ఎప్పుడు పడిపోతానో కూడా నాకు తెలియటం లేదని పెట్టారు. అర్థం చేసుకోండి. మనం పూజ చేసుకున్నాం కదా, భగవంతుణ్ణి కోరుకున్నాం కదా, మనం 24 గంటలు గుడికి వెళ్తున్నాం కదా, ఇంకొకరికి ధర్మం చేస్తున్నాం కదా, ఇంకొకరికి దానం చేస్తున్నామా? కాదు. ఇంట్లో నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి ముందు న్యాయం చేయటం నేర్చుకో. ముందు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి ధైర్యం చెప్పడం నేర్చుకోవాలి. ఆ అమ్మాయికి ఇంట్లో విలువ లేకపోతే రేపు అన్న రోజు ఆ అమ్మాయి నీ ఇంట్లో లేకపోతే ఆ రోజు తెలిసొస్తుంది మగవాడికి విలువ. ఇప్పుడు అంటారు కదా, భార్యాభర్తలు విడిపోతే ఆడపిల్లకి విలువ తెలిసొస్తుంది అంటారు. ఆడపిల్లకి విలువ ఎంతైతే తెలిసొస్తుందో మగపిల్లవాడికి కూడా అంతే విలువ తెలిసొస్తుంది. ఎందుకు ఈ చిన్న జీవితంలో కొట్టుకోవడం ఎందుకు? దూరం అయిపోవడం ఎందుకు? పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేకపోతే ఎందుకు అనవసరంగా పెళ్లిళ్ళు చేసుకోవడం? ఆడపిల్లల్ని ఎందుకు బాధ పెట్టడం? మగవాళ్ళు కూడా కొంతమంది బాధపడుతున్నారని అప్పుడప్పుడు వస్తాయి కామెంట్లు, అంతకు మించి రావు. అందుకే నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఆడపిల్లలు పడుతున్న బాధల గురించే నాకు కామెంట్లు వచ్చాయి కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. కనీసం అర్థం చేసుకోండి. ఆ పిల్ల పడే బాధని అర్థం చేసుకుని కనీసం మనుషుల్లాగైనా ప్రవర్తించండి. ఈ వీడియో ఎవరైతే ఆడపిల్లల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే చేశాను. మిగతా వాళ్ళ కింద కామెంట్ లో ఆడపిల్లలు మగపిల్లల్ని ఏడిపించట్లేదా, ఆడపిల్లలు మగపిల్లల్ని మోసం చేయట్లేదా అంటూ కామెంట్లు పెట్టకండి. బాధ పడుతున్న ఆడపిల్లల గురించి మాత్రమే నేను ఈ వీడియో చేశాను.